వెల్కమ్ టు పిఎంసి శ్రీ గిజ. ప్రతిరోజు మనం తప్పనిసరిగా ఏం చేయాలి? ప్రతిరోజు కూడా 1 గంట ధ్యానము, 1 గంట స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యము చేసి తీరాలి. మిగతా సమయాల్లో సంతోషంగా ఉంటూ సదా అన్ని కోణాల్లో జీవితాన్ని అనుభవించాలి. బీ హ్యాపీ అండ్ ఎంజాయ్ లైఫ్. అలాగే ప్రతిరోజు ధ్యానం చేయడమే అదే అక్షరాభ్యాసం అంటే. ఆత్మజ్ఞాన సముపార్జనే అక్షరాభ్యాసం అంటే. మనం పుట్టిందే అక్షరాభ్యాసం కోసం. అక్షరాభ్యాసం పూర్తయ్యే వరకు పునరపి జననం పునరపి మరణం తప్పదు. మనం ఎప్పటికప్పుడు ధ్యాన సాధన చేస్తూ ఉండడమే. ప్రతిరోజు సాధనే. ప్రతిరోజు మనం శరీరానికి ఏ విధమైన ఆహారం పెడుతూ ఉన్నామో 3 పూట్ల, అలాగే ప్రతిరోజు ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయము అనేది తప్పనిసరి. మనం భూమి మీదకి వచ్చిన పర్పస్ కంప్లీట్ అవుతుంది. దాని ద్వారానే పునరపి జననం పునరపి మరణం జరుగుతూనే ఉంటుంది. లేకుంటే ప్రతి జన్మలో కొద్దిగా నేర్చుకుంటూ ధ్యాన సాధన ద్వారా అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఆనందంగా ఉంటూ ప్రతి క్షణం అన్ని కోణాల్లో జీవితాన్ని అనుభవిస్తూ సంతోషంగా ఉంటూ ఒకవైపు ప్రాపంచికం, ఒకవైపు ఆధ్యాత్మికం రెండింటినీ కూడా మేళవిస్తూ జీవితంలో ఆనందంగా జీవించడమే. అదే మనం ప్రతిరోజు చేయాల్సిన పనులు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.